yo. Come on. Yeah. Yo. Yeah, man. Step back. Here I go. Oh. Woo. Yeah. Yeah. Yo. Yeah, man. Step back. Come on. ఏంటి బావా? వద్దు బావా. ఏంటి హాగుణంతా నేర్చుకుంటున్నావా? గుడింత బాగాహారం కాదురా, కరాటే. నేను ఇంకా మా అక్క నిన్న చేసిన కొత్త వంటకం అరక్క ఇలా కుప్పి గింతలు వేసుకునేమో అనుకుంటున్నా. ఏంటి బావా? చెప్తే రారా, ఇలా నుంచో ఉండరా, అలాగే ఉండు. ఏంటి బావా నా బొమ్మ గీస్తున్నావా? కాదురా, నీ పొట్టతో బాక్సింగ్ ఆడుతున్నా. వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఈ కొత్త అవుతారు ఏంటి బాబు? సూపర్. ఒక స్టిల్ అందరూ బావ డ్రెస్ గురించి పట్టించుకుంటున్నారు కానీ నా పెయింట్స్ గురించి ఎవరో పట్టించుకోవట్లా. బావ నాడు పంచింగ్ బ్యాగ్ లో వాడేస్తున్నాడు. ఎందుకండి మా తమ్ముడు కొడుతున్నారు? ఎక్కడ కొట్టానే? వాడే చెప్తున్నాడుగా వాడేశానని. ఇంతకాలానికి వెండి వాడే అవకాశం నాకు వచ్చింది. ఒలింపిక్స్ గాని వెళ్తే మేరీ కోమ్లో మెడల్స్ కూడా తీసుకొస్తాం. మీకంత మోజుగా ఉంటే కరాటే స్కూల్కి వెళ్ళి నేర్చుకోండి. మా తమ్ముడిని కొడితే మీకు మార్షల్ ఆర్ట్స్ ఏం రావు. అవును అభిషేక్ బాబు, కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి కరాటే స్కూల్ దగ్గరలో ఎక్కడుందో చెప్తాను. ఓకే, అంటే ఈ రోజు నుంచి అల్లుడు గారు కరాటే కిడ్ అన్నమాట. కిడ్స్ ఎత్తుకెళ్ళి ఎలా ఉన్నాడు బావ కిడ్ ఏంటి? అభిషేక్ బాబు, యూసఫ్ గూడ బస్తీలో హైదరాబాద్ రెస్టారెంట్ ఎదురుగా ఒక కరాటే స్కూల్ ఉంది, అక్కడికి వెళ్తారా? ఎల్లు బావా, అలాగే హైదరాబాద్ రెస్టారెంట్ నుంచి బిర్యానీ తీసుకురా. అయినా చీప్ గా బస్తీ స్కూల్ ఏంటి, రిచ్ గా బంజారా హిల్స్ స్కూల్ కి వెళ్తాను. బ్యాంకాక్ వెళ్తే ఇంకా బెటర్ ఏమో అల్లుడు. బడ్జెట్ మీరు ఇస్తారా? ఈటీవీ ప్లస్ లో కామెడీ సీరియల్ వచ్చే టైం అయింది. ఎంచక్క చూసి హాయిగా నవ్వుకుంటా. నేను వస్తా. ఆగనే, నాకు డబ్బు ఇవ్వాల్సి వస్తుందని సీరియల్ వంక నాకేం అక్కర్లేదు. ఐషు, వెరైటీగా కలజోడు పెట్టి బ్రూస్లీ పోజులో నా ఫోటో ఒకటి పంపిస్తాను. మన ఇంట్లో ఎక్కడ పెట్టాలో డిసైడ్ చేసుకో. నేను కరాటే స్కూల్కి వెళ్ళి వస్తా. అబ్బా, ఏమన్నా ఫోజా. సో మీ ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాడు అన్నమాట? అవునండి, అభి ఏం చేసినా వెరైటీగా చేస్తాడు. మా ఆయన కూడా ఉన్నాడు, ఎందుకు వంట కూడా వరస్ట్ గా చేస్తాడు. అంతేనండి, మీకే ఆపదొచ్చినా నాకు చెప్పండి. మా బావ నరసింహనాయుడులో బాలకృష్ణ టైపు. ఊరి కోసం బాలకృష్ణ బలిదేవుడిగా మారినట్టు మా బావ కూడా ఈ కాలనీని కాపాడడానికి కరాటీ నేర్చుకున్నాడు. ఇంకా నయం, మా ఆయన బారి నుండి తప్పించుకోవడానికి అనుకున్నాను. ఆ రోజు తప్పు ఆయన వైపు ఉంది కాబట్టి అడుగు వెనకేశారు, కానీ లేదుంటేనా? జరిగిపోయిన గొడవ ఇప్పుడు ఎందుకమ్మా? ఈ రోజు నుంచి ఈ కాలనీకి బాడీగార్డ్ మా అభి, అంతేనా? అంతేనండి, మీకే ఆపదొచ్చినా చెప్పండి. ఆపద్ బాంధవుడు సినిమాలో చిరంజీవిలో మా బావ వస్తాడు. అయితే ఈ విషయం ఫేస్బుక్ లో షేర్ చేద్దామా? ఉండాలి కదా, నైల్స్ కూడా వేస్తే పబ్లిసిటీ అంటే బావకి ఇష్టం ఉండదు. ఐషు, మా ఆయన ఎలాగో ఫైటింగ్ లో పనికిరాడు, అన్నిటికి పనికొచ్చే అభిషేక్ కి ప్రచారం లేకపోతే ఎలాగమ్మా? నువ్వు షేర్ చేయ ముందు. పంపించేసా.
my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. When they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Hey, hey, I wanna be all I can be. Huh, huh. ఏంటి పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం, గర్భవతి అయిన పిల్లని చూసి పుష్పవతి వాంతులు చేసుకోవడం అంటే ఇదే మరి. వాట్ ఇస్ దిస్ అభి? ఈ వారంలో నువ్వు పగలగొట్టిన 10వ వస్తువు ఇది. మొత్తం 12,000 రూపాయలు ఖరీదు చేసే వస్తువులు పగలగొట్టావు. పోనీ ఎన్ని పగిలితే అంత పైకొస్తానే. జాకీ చాన్ లో బ్రూస్ లీలు ఊరికే అవుతారా? అభిషేక్ బాబు, నువ్వు చెప్పిన మాట వాట్సాప్ అంత సత్యం. అయితే ఫోటో తీసుకో. నువ్వాల మా బావని సపోర్ట్ చేస్తే మా అక్క కొంప కొల్లేరవుతుంది. మా బావ కరాటీ అయితే వచ్చు గాని ఆ కరాటీకే ఒక పని రావాలి, అప్పుడు ఉంటుంది అసలైన సినిమా. ఇదేంటి తేడాగా మాట్లాడుతున్నాడు? సార్ ఏంట్రా ప్రాబ్లం వచ్చింది సార్. ప్రాబ్లం వస్తే వెళ్ళి ప్రెసిడెంట్ గారికి చెప్పు. ప్రెసిడెంట్ గారు పక్క కాలనీలో పర్యటనలో ఉన్నారు. ఛీ, దీని మమ్మీ జీవితం. ఆఖరికి కాలనీ ప్రెసిడెంట్లు కూడా పర్యటన చేసేస్తున్నారు. ప్రెసిడెంట్ గారి తర్వాత అంత టూరు, అందుకే మీకు చెప్పాలని వచ్చాను సార్. చెప్పవా ఏంటి? వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఆ గంటయ్య లేడా సార్? ఎవడు? ఆ గేదెల గంటయ్య? అదే సార్. ఏం చేశాడేంటి? అదే మన కాలనీ గేట్ ముందు గేదెల్ని బర్రెల్ని కట్టేసి ఆ పేడ రొచ్చు అంతా గలేజ్ చేస్తారు. అంటే కొంప తీసారంతా నన్ను ఎత్తమంటారా ఏంటి? లేదు సార్, వాడి దగ్గరికి వెళ్ళి మీరు యాక్షన్ తీసుకోవాలి. యాక్షనే కదా, ఓకే అలాగే తీసుకుందాం. వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? నేను వచ్చానని వాడితో చెప్పు. రే గంటయ్య, మా సార్ వచ్చారు. ఎవడాడు? సి మిస్టర్ గంటయ్య, యువర్ cows and buffaloes and goats creating disturbance and nonsense and nuisance. You should control them. ఏమంటున్నాడ్రా? అర్థం కాలేదా? పూర్ స్లమ్ కౌస్. ఎవ్వరు పత్తూరు కాని ముప్పరువులు పట్టం వచ్చి చదవాలి కాచు అప్పొక్క మెచ్చని ఓళ్ళు పంబరువులు కట్ట సత్తవరి కాని పప్పరు ఒట్టి కంజ బరబట్ట ఆ ఉప్పాలు వచ్చి కరవాల చుమ్మ బరవలి కారు వెళ్ళి టంబులు తాపారవ ఇక్కడ పొలువు చారమల ఆ ఉప్పారు వెలిగి తారు ఉట్టమ్మ కరగవారాలి. లాభం చెప్పరా బాబు. వాడేమన్నాడు ఒక్క ముక్క అర్థం కాలేదు కదా.
నీ భాష నీకుంటే నా యాస నాకుంటుంది. ఇప్పుడు చెప్పు, ఎందుకొచ్చావు? ఇందాక చెప్పానుగా. మళ్ళీ నన్ను చెప్పమంటావా? వద్దులే. మీ బర్రెలు మా కాలనీ గేట్ దగ్గర పేడేస్తున్నాయి, అది వాసన వస్తుంది. ఏ తలకాయ తిరుగుతుందా? బర్రెలు పేడేయకుండా అత్తర్లో సువాసన లేస్తుందా? పేడ వాసనే వస్తుంది, సువాసన రాదు. హలో, మాకు తెలుసు గేదెలు పేడేస్తాయనేది వాసన వస్తుందని, కానీ నువ్వు ఆ గేదెలను మా కాలనీ గేట్ ముందు కట్టేస్తున్నావు, అదే మాకు నచ్చట్లేదు. నచ్చకపోతే కాలనీని ఖాళీ చేసి వెళ్ళిపో. లక్షలు ఖర్చు పెట్టి కట్టుకున్న ఇళ్ళయ్యా అవి, కాలనీ వదిలిపెట్టుకోవాలా? ఆహా, నేను కూడా నా బర్రెల్ని ఆవుల్ని లక్షలు పోషిస్తున్నా, నాకేం ఊరికే రాలే. నీ పశువుల్ని నీ పాకలో కట్టుకో, మా కాలనీలో వదిలితే ఎలాగా? అకార్డింగ్ టు అవర్ కాలనీ రూల్స్ ఓన్లీ పెట్స్ ఆర్ అలౌడ్, నాట్ యువర్ యానిమల్స్. అరే మల్లిగా, ఆడేదో రూల్స్ మాట్లాడుతా ఉన్నాడు, ఒక్కసారి వాడి సంగతి ఏంటో చూడు. ఏ ఆడేమన్నా రుస్తుమా పహిల్వానా వస్తాదా? వాడు ఎలాంటి వాడో తెలుసుకోకుండా అసలు గొడవకి ఎందుకు వెళ్ళారు? వాచ్మన్ చెప్తే ఆఫీస్ లో 10 మందికి బాస్ అయి ఉంటే కాలనీలో ఆఫ్టర్ ఆల్ వాచ్మన్ మాట వింటారా? అంటే ఆడు ప్రాబ్లం చెప్పాడు, మీరు పరిగెత్తుకెళ్లారు అంతేగా? అయినా ఈ కాలనీ ప్రెసిడెంట్ ఏవాడండి? పర్యటనకు వెళ్ళాడంట. కాలనీలో ప్రెసిడెంట్ తర్వాత అంత పవర్ ఉన్నోడిని నేనేనని. ఏంటి, మీకు పవర్ ఉందా? అలాంటి డౌట్ క్వశ్చన్ లేకే నాకు విరక్తి వస్తుంది. నాకు ఎప్పుడో వచ్చేసింది. అయినా వెళ్తే వెళ్ళారు, అభిషేకం తీసుకెళ్లొచ్చు కదా? ఏ అభి ఏమన్నా అమితాబ్ బచ్చనా? కాదు, కరాటే ఫైటర్, కుంగ్ ఫు కింగ్, జూడో జూపిటర్, మార్షల్ ఆర్ట్స్ మహారాజు. అభి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని తెలుసు కానీ హార్డ్వేర్ ఎప్పుడయ్యాడు? ఈ మధ్యన అయ్యాళ్లే. ఇంకోసారి గొడవ వస్తే అభిని తీసుకెళ్ళండి, మన ఒంటి మీద ఈగ కూడా వాలకుండా ఎదుటి వాళ్ళ బోన్స్ బ్రేక్ చేస్తాడు. ఈ ముక్కను ముందు చెప్పాల్సింది. ఇప్పుడు చెప్తున్నానుగా. ఎవడ్రా లోపల? బయట రర్రా, వస్తెవరు రావా? నన్ను రమ్మంటావా? రర్రా బయటికి, ఎవరు? అమ్మో కంటే రే ఆడంగి వెదవా, ఆటోళ్ళు వెనకాల దాక్కుంటావేంట్రా? దమ్ముంటే రారా. వీడేనా మిమ్మల్ని కొట్టింది? ఆ బక్కోడు కాదు, ఆడు పక్కోడు. ఏంటయ్యా, మా ఆయన కొట్టిందే కాక తాగొచ్చి గొడవ చేస్తావా? మీ ఆయన మా పశువుల గురించి పశువులా మాట్లాడాడు. పశువు అంటావా? ఏసేమంటారా అండి? అసెంబ్లీలో ప్రభుత్వాన్ని పట్టుకుని ప్రతిపక్షాల వాళ్ళు తిట్టినట్టు మా అల్లుడు గారు బాసుని పట్టుకుని ఏటయ్యా తిట్లో? బాస గోస, నువ్వెవరు? నేనెవరా? ఎవరు పేరు చెప్తే సమరసింహారెడ్డికి సత్యనారాయణ సెల్యూట్ చేశాడో, ఎవరు పేరు చెప్తే ఇంద్రసేనారెడ్డికి ప్రకాశరాజు దండం పెట్టాడో, ఎవరు సిటికెత్తే సుమోలు గాల్లో లేస్తాయో, ఎవరు తొడగొడితే రైళ్లు లాగుతాయో, ఆ అభిషేక్కి మావయ్యనే మల్లిగా తాగినంత దిగిపోయిందిరా, మళ్ళా ఒక క్వార్టర్ కావాలరా. అభిషేక్ ఎవరు? మా ఆఫీస్ లో స్టాఫ్ కాదు, మా కాలనీకే బాడీ గార్డ్. మా కాలనీ హీరో, మా కాలనీ కరాటీ కింగ్, వేట కోసం పోటెత్తిన ఆటగాడు. అంతేనా? అయితే ఓ పని చేద్దాం, వచ్చే ఆదివారం మీ అభిషేక్ తో మా మల్లిగాడికి కుస్తీ పోటీలు పెడదాం. సయ్యా? ఎమ్మకడుపు కాలా, మీరు ఓడిపోతే మీ పశువుల్ని మా కాలనీ గేట్ ముందు కట్టకూడదు,
అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బస్తీ వాళ్ళు మా కాలనీ వాళ్ళతో ఏ గొడవ పడకూడదు. సయ్యా? ఏమిటి గేదెల గంగయ్య గాడి పనోడికి నాకు కుస్తీ పోటీయా? అవునభి, మన కాలనీ వాళ్ళంతా కలిసి మాటిచ్చారట. ఎవరిని అడిగి మాటిచ్చారు? ఎందుకు మాటిచ్చారు? గొర్రెని అడిగి జాతర చేస్తావా, బర్రెని అడిగి పోలు తీస్తావా? ఇది అలా ఆడితే వాడు నా ముక్కు మీద కొట్టాడు అభి. నువ్వు వాడి కన్ను మీద, ముక్కు మీద, చెవు మీద కూడా కొట్టాలి. చిన్నపిల్లలాగా ఈ కంప్లైంట్లు ఏంటండి? ఇది చిన్న విషయం కాదభి, ఇది మన కాలనీ పరువు సమస్య. వాడు మన కాలనీకి బాగా తాగొచ్చి గొడవ చేశాడు. మన కాలనీ అంతా వాడు పశువులు కట్టేస్తారని బెదిరించాడు. ఏమండి, బెదిరిస్తే బుజ్జగించాలి గాని ఛాలెంజ్లు చేస్తే ఎలాగండి? మీరున్నారన్న ధైర్యంతోనే అభి బాబు. మీరెవరనుకుంటున్నారు? పల్నాడులో బాలచంద్రుడివి, పద్మవ్యూహంలో అభిమన్యుడివి. అనుష్క, వాళ్ళిద్దరూ యుద్ధం నుంచి తిరిగి రాలేదమ్మా. వాళ్ళకంటే మార్షల్ ఆర్ట్స్ రావు, నీకొచ్చు కదభి. వచ్చనుకో. మరి ఇంకెందుకు బావా నీకు భయం? నీ బలమేంటో నీకు తెలియదు బావా. నువ్వు హనుమంతుడివి, ఆంజనేయుడివి, అంజనీ పుత్రుడివి బావా. వాడిని చిటికలా ఓడగట్టి మన కాలనీ పరువు నిలబట్టాలి అభి. ఈ లగాన్ మ్యాచ్ లో మనమే విన్ కావాలభి. నా బిర్యానీ అంతా నీకేస్తా బావా, తినేసి వాడిని కుమ్మే. బాస్, మీ ముక్కు మీదట్టు బాస్. ఆడి ముక్కు పగలగొడతా, ఆడి గుడ్లు పీకుతా, ఆడి తొడ చీలుస్తా. ఇదే ఈ అభి సవాల్. అది అభి. కొండలకి కుండలకి బొట్లు పడుతుంది చూసాం గానీ ఇలా కండలకి తొడలకి బొట్లు పడుతూ మొట్టమొదటిసారి చూసా. సూపర్, బెస్ట్ ఆఫ్ లక్ బావా. ఇప్పుడు విషయం అవసరమా? ఆ ఐషు ఎందుకైనా మంచిదే మంగళసూత్రాలు తీసి ఫ్రిడ్జ్ లో పెట్టు, నేను చల్లగా ఉండాలని. డోంట్ వరీ అల్లుడు, నువ్వు నా కళ్ళకు విశ్వవిజేత అలెగ్జాండర్ లా కాపాడుతున్నావు. అవునా? ఈ రోజు అభి కూడా విజేతే. విజేత చిరంజీవి కదా? అవునులే, చిరంజీవి కూడా విజేతే, నేను విజేతే. అభి ఆగు. దండనకర దండన దండనకర దండన దండనకర దండన దండన హై 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 దండన దండన. అభి రా, జిందాబాద్ జిందాబాద్. అభి జిందాబాద్, అభి జిందాబాద్, ఏ జిందాబాద్, అభి జిందాబాద్, అభి జిందాబాద్. ఏయ్ బస్తీ మే సవాల్, ఇప్పుడు రండ్రా. అభియా మజాకా. రే గంటయ్య, వచ్చాడు చూడు మా కాలనీ హీరో, మా పందెం కోడి. మా మల్లిగాడు కూడా రెడీరా? మా అభి కూడా రెడీ. వెళ్ళబి. అయ్యో ఎంత కొట్టాడండి.
అభి యు నాటీ ఓయ్ అభి ఆ ఫైటింగ్ ఏదో ఆఖరి చేయవయ్యా. ఈయన మధ్యలో గో గో అభి గో గో. అక్కడే ఆగు. ఇప్పుడు మెరుపు వస్తుంది చూడు. టైం ప్లీజ్. సెకండ్ రౌండ్. ఇదిగో ఐషు ఏమమ్మా మాట మాటకి వచ్చి మా ఆవిడ మీద పడిపోతున్నాడు. అభి అది మంత్రించిన తాడు పట్టుకో. జై చిరంజీవ. ఐదేం కర్మ 10 లెక్క పెట్టినాడు లేవడా. గంటయ్య ఇక మీదట మీరు గాని మీ పశువులు గాని మా కాలనీలోకి వచ్చాయా? అందరికి చెప్తున్నాను, ఈ క్రేట్ అంతా మా ఆవిడ ఐషుదే. అయినా ఐషు ఇప్పటికిప్పుడు నీకు మంత్రించిన తాయెత్తు ఎలా దొరికిందే? తాయెత్తా పాడా అది మన బబ్లు గాడి మల్తాడు. అవును బావా నాదే. కానీ ఇంతకీ వాడిని ఎలా ఓడించారు? అటు చూడు మే. నా గోచి వదిలే. అయితే నువ్వు ఓడిపోవాలి. నేను ఓడిపోను. అయితే నీ గోచి పీకేస్తాను. నీ పరుగు పోద్ది. ఆలోచించుకో. సరే ఓడిపోతాను. అయ్యో సూపర్ అభి. బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నావు. అది ప్రోటోకాల్ అభి. ఏంటి పొట్టేలు కాలా? అవునరా పొట్టెలు కాలే. తింటావా? తిను ఎలా. ఎందుకు నాకు ఈ కర్మ? ఈ నిరాహార దీక్ష ఏంట్రా? ఏంటి ఒక్క రోజుకే? దీక్షలో కూడా చూడండి ఎన్ని జోకులు పెరుస్తున్నాడు.